ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇక్కడ ఏంటంటే మనం ఈరోజు ఏం చేస్తున్నామంటే ఇంటర్వ్యూ స్కిల్స్ నేర్చుకుంటున్నాం. జనరల్గా ఏం చేస్తుంటామంటే మన ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళకి ఏముంటుందంటే వాళ్ళు కొత్తగా వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్తుంటారు కాబట్టి వాళ్ళకి ఒక ఇంటర్వ్యూ అనగానే ఒక భయం ఉంటుందంటే. ఎందుకు భయం ఉంటుంది? వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు అటెండ్ చేసి ఉండరు. ఇంటర్వ్యూ అంటే చాలా సింపుల్గా ఉంటుంది. కానీ మనకేంటంటే అక్కడ ఒక 10 మంది కూర్చొని ఉంటారు. ఆ టేబుల్ చుట్టూ ఒక 10 మంది కూర్చొని ఉంటారు. వాళ్ళు పలు రకాల క్వశ్చన్స్ చేస్తుంటారు. మనం సినిమాల్లో చూసుంటాం, లేదంటే ఎక్కడైనా చూసుంటాం మనం. సో మనం వినుంటాం, బాగా వీళ్ళు భయపెట్టిచ్చేస్తారు, వాళ్ళు పులులు, మనం మేకలంలాగా మనం ఫీల్ అవుతుంటాం. కానీ అలాంటివి ఏముండదు. సో అక్కడికి వెళ్ళగానే ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని కూల్ చేయడానికే ట్రై చేస్తుంటారు. కానీ మనకు ఆ భయం వల్ల ఏమవుతుందంటే మనకు ప్రాక్టీస్ ఉండదు, రైట్? సో ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ మనం ప్రిపరేషన్ ఉండాలి. ప్రిపరేషన్ అంటే మనం కూల్గా ఉండాలి, మన డ్రెస్ కోడ్ బాగుండాలి, మనం నడిచే వాకింగ్ స్టైల్ బాగుండాలి. నెక్స్ట్ ఏంటి, కాన్ఫిడెన్స్ ఉండాలి. కాన్ఫిడెన్స్ అంటే ఎప్పుడు వస్తుంది మీకు కాన్ఫిడెన్స్? అది మీరు ఏంటంటే సబ్జెక్ట్ ప్రిపేర్ అయి ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే మీకు భయం అనేది తగ్గించండి. ఫస్ట్ ఏముండాలి? భయం ఉండకూడదు, ఫియర్. అంటే మనకి ఏముంటుంది? ఇంటర్వ్యూ అనే భయం ఉంటుంది. సో ఆ ఫియర్ అనేది మనం ఉండకూడదు. ఈ జాబ్ వచ్చినా రాకున్నా మనకి ఏం కాదు, వాళ్ళు జనరల్గా అడిగేది క్వశ్చన్స్, మనం ఇవ్వాల్సింది ఆన్సర్ అనుకున్నప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు. సో వాళ్ళు ఏం చేస్తుంటారనమాట, టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు తెలిసింది మీరు ఎక్స్ప్రెస్ చేయడమే, రైట్? అంటే మీకు ఏం తెలుసో మీరు ఏం చదివారు, మీరు టాప్ నుంచి బాటం అంటే పీజీ నుండి కేజీ వరకు ఎక్కడెక్కడ చదివారు, ఏం చేయాలి అది ఎక్స్ప్లెయిన్ చేయాలి, రైట్? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీ హాబీస్, మీ షార్ట్ టర్మ్ గోలు, మీ లాంగ్ టర్మ్ గోలు, ఇది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి. సో అంటే వాళ్ళు ఏం చెక్ చేస్తారంటే మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ ఉందా లేదా అని చెక్ చేస్తుంటారు అంతే. సో అదేంటి, అప్పుడు ఫియర్ తగ్గడానికి వాళ్ళు చూస్తుంటారు, మీరు అది చెప్పాలి. అది నెక్స్ట్ ఏంటి, మనకు లో కాన్ఫిడెన్స్ ఉంటుంది. మనకి ఏముంటుందంటే, సో ఎందుకంటే మనకు ఇది రాదేమో, 100 మంది కూర్చున్నారు కదా ఇక్కడ, సో మనకి జాబ్ రాదేమో. 100 మంది కూర్చున్నా సరే మీ స్కిల్ మీకే ఉంటుంది, వాళ్ళ స్కిల్ వాళ్ళకే ఉంటుంది. కాబట్టి మీరు ధైర్యంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ మీ ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళు చెప్పింది మనం వినగలగాలి ఫస్ట్. అంటే మీరు అటెంటివ్ లిజనింగ్ ఉండాలి. వారు ఎలాంటి క్వశ్చన్ వేస్తున్నారు, మళ్ళీ ఎలాంటి ఆన్సర్ ఇవ్వాలనేది మీకు అర్థమై ఉండాలి ఫస్ట్. అంటే వినాలి బాగా. సో మీరు వింటే ఏమవుతుంది, మీరు ఈజీగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. అంటే మీకు భయం అనేది తగ్గుతుంది ఫస్ట్. వింటే బాగా అర్థమవుతుంది. సో వాళ్ళు అడుగుతారు కాబట్టి మీకు అడిగే క్వశ్చన్ మరి సింపుల్గా ఉంటుంది కాబట్టి మీరు సింపుల్గా ఆన్సర్ చేస్తే సరిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఆ కాన్ఫిడెన్స్ అనేది లెవెల్ పెరుగుతుంది. అది నెక్స్ట్ ఏంటి, సబ్జెక్ట్. సో మీరు ఈ రెండు ఫస్ట్ మీరు కూల్గా ఉండి అంత అయిపోయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు సబ్జెక్ట్లోకి వస్తారు. మీకు సబ్జెక్ట్ బాగుంది అనుకోండి, ఈజీగా ఇంటర్వ్యూ క్రాక్ చేయొచ్చు. అంటే మీరు వాళ్ళు అడిగే సబ్జెక్టు మీకు వచ్చి ఉండాలి. అంటే మీ బ్యాక్గ్రౌండ్ సంబంధించి వాళ్ళు అడుగుతారు కాబట్టి ఆ సబ్జెక్ట్ మీకు వచ్చి ఉంటే కదా మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. మీరు సబ్జెక్ట్ నేర్చుకోలేదు, మీరు ప్రిపేర్ కాలేదు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయలేరు కదా. కాబట్టి మనకు సబ్జెక్ట్ వచ్చి ఉండాలి ఫస్ట్. నెక్స్ట్ ఏంటి, బాడీ లాంగ్వేజ్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎలా నడుస్తున్నాం, ఇప్పుడు ఆఫీస్ లోపల నుంచి మనం బయట నుంచి లోపలికి ఎలా వస్తున్నాం, అంటే మీ నడకలో కాన్ఫిడెన్స్ ఉందా? నెక్స్ట్ ఏంటి, మీ ఐ కాంటాక్ట్ ఉందా? మీరు షేక్ హ్యాండ్ ఇస్తున్నా అంటే మీ షేక్ హ్యాండ్ ఫర్మ్గా ఉందా? మీకు స్మైల్ ఉందా ఫేస్లో, రైట్? మీ డ్రెస్ కోడ్ బాగుందా? మీ గ్రూమింగ్ బాగుందా? ఇవన్నీ వాళ్ళు చెక్ చేస్తారు. సో ఇవన్నీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెళ్తున్నారు అంటే మీరు కేర్లెస్గా ఉన్నారు, రైట్? మీరు ఇన్షర్ట్ వేసుకున్నారు, టై పెట్టుకోలేదు, టై సరిగా కట్టుకోలేదు, నెక్స్ట్ ఏంటి షూలెస్ సరిగా కట్టుకోలేదు, నెక్స్ట్ ఏంటి షూ పాలిష్ లేదు, రైట్? ఇన్సర్ట్ సరిగా లేదు, మీరు నెక్స్ట్ ఏంటి నెత్తి దూకోలేదు, రైట్? సో షేవింగ్ సరిగా లేదు. ఇవన్నీ వాళ్ళు చెక్ చేస్తారు. అంటే మీ బాడీ, అంటే మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు మీరు ఇంటర్వ్యూ కోసం, అది చెక్ చేస్తారు. అంటే మీ బాడీ లాంగ్వేజ్ బాగుండాలి, మీరు నడిచే నడక, నెక్స్ట్ ఏంటి మీ ఐ కాంటాక్ట్. ఇప్పుడు వాళ్ళకు మీ కాన్ఫిడెన్స్ ఎలా కనిపిస్తుంది, వాళ్ళు క్వశ్చన్ వేసినప్పుడు మీరు వాళ్ళ కళలో కలిపెట్టి చూస్తున్నారా, అంటే డైరెక్ట్గా, అంటే మీకు భయం లేకుండా ఉందా మీకు? ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెద్ద కంపెనీకి వెళ్ళారు మీరు, మీకు ఒక మేనేజర్ పొజిషన్కి ఉన్నారు మీరు, అంటే ఆ ఇంటర్వ్యూకి వెళ్ళారు. అంటే మీకు భయం లేకపోతేనే కదా మీరు ఒక టీం లీడ్ చేయగలిగేది. అంటే మీరు చెప్పే విధానంలో అంటే భయం కనిపించకూడదు. అంటే కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు, లో కాన్ఫిడెన్స్ ఉండకూడదు, భయం లేకుండా ఉండాలి, ఐ కాంటాక్ట్ చేయగలగాలి మనం. అంటే షేక్ హ్యాండ్ ఫామ్గా ఉండాలి, మీరేంటి అంటే రిలాక్స్గా ఉండగలగాలి. మీరు రిలాక్స్గా ఉండగలిగితే మీ బాడీ లాంగ్వేజ్లో వాళ్ళకి తెలిసిపోతుంది మీరు రిలాక్స్గా ఉన్నారా, మీరు ఆందోళన చెందుతున్నారా, మీ యాంగ్జైటీ ఉందా, మీకు భయం తక్కువ ఉందా, ఎక్కువ ఉందా, ఎలా ఉంది మీకు, అంటే మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయని వాళ్ళు మీ కళ్ళల్లో కనిపిస్తాయి. అంటే మీ ఫేస్లో తెలిసిపోతుంది మనకు. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్. అంటే మీ ఫేస్లో వాళ్ళకి తెలిసిపోతుంది మీరు భయపడుతున్నారా, మీకు కాన్ఫిడెన్స్ ఉందా అని వాళ్ళు గుర్తుపట్టేస్తారు. కాబట్టి మీరు మంచి బాడీ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. నెక్స్ట్ ఏంటి, కమ్యూనికేషన్ ఏంటంటే మీరు ఎలా, ఇప్పుడు వాళ్ళు అడిగే లాంగ్వేజ్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారా? ఫర్ ఎగ్జాంపుల్, జనరల్గా మీకు ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. అంటే ఇంటర్వ్యూ అనగానే ఏంటి, ఒక కమ్యూనికేషన్, అంటే బెస్ట్ కమ్యూనికేషన్ ఉండాలంటే మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఇప్పుడు మీకు అక్కడికి వెళ్ళారు, ఒక టాపిక్ చెప్పమని చెప్పారు, ఆ టాపిక్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి కదా. అంటే మీకు ఇంగ్లీష్ వచ్చి ఉండాలి బాగా. పోనీ మనము కనీసం మీరు లోకల్ లాంగ్వేజ్ అయినా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అంటే మీ సబ్జెక్ట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్
మిమ్మల్ని గుర్తిస్తున్నారు వాళ్ళు. మీ సబ్జెక్ట్ మీరు కనీసం మీ వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతున్నారా? థరోగా మీరు ప్రిపేర్ అయ్యారా? థరోగా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతున్నారా? మీరు ఫ్రెషర్ అనుకోండి, అంటే సబ్జెక్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేయమంటారు వాళ్ళు. అదే మీరు ఎక్స్‌పీరియన్స్ ఉందనుకోండి, మీరు వర్క్ ఎక్స్‌ప్లెయిన్ చేయమంటారు వాళ్ళు. అంటే మీరు వర్క్ ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతున్నారా? ఇంటర్వ్యూ స్కిల్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు హైర్ అండ్ ఫైర్. సో, మిమ్మల్ని ఎందుకు హైర్ చేసుకోవాలి? అంటే మీరు మిమ్మల్ని వాళ్ళు తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలంటే, ఆ స్కిల్స్ మీరు ప్రెజెంట్ చేయగలగాలి. మీకు కంపెనీకి తగ్గ మీకు స్కిల్స్ ఉంటేనే కదా వాళ్ళు మిమ్మల్ని తీసుకునేది. వాళ్ళకేదైనా లాభం ఉంటేనే కదా. అంటే మిమ్మల్ని మీరు సెల్ చేసుకోగలగాలి. అంటే మిమ్మల్ని మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. మీకు ఈ స్కిల్స్ ఉన్నాయి నాకు. అంటే మీ కంపెనీకి ఈ స్కిల్స్ మనకు మ్యాచ్ అవుతున్నాయి. ఈ నా స్కిల్స్ మీ కంపెనీకి మ్యాచ్ కావాలి. అంటే ఆ సరైన స్కిల్స్ మీకు ఉండాలి కదా. ఆ స్కిల్స్‌ని మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి ఫస్ట్. వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసేది ఏందంటే, నా కంపెనీకి తగ్గ స్కిల్స్ ఉన్నాయా? నా పోస్ట్ దగ్గర స్కిల్స్ ఉన్నాయా లేవా? ఇతని వల్ల నాకేమైనా ఉపయోగం ఉందా లేదా? సో, ఆ కంపెనీకి నేను ఉపయోగపడగలను. రైట్? మీ కంపెనీకి నేను మ్యాచ్ కాగలను. మీ కంపెనీకి నేను దేనికైనా నేను యూజ్ కాగలను అన్నప్పుడే వాళ్ళు మిమ్మల్ని తీసుకుంటారు. సో, అది మళ్ళీ వాళ్ళు ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తారు మీకు? ఫస్ట్ ఇంటర్వ్యూ ద్వారానే వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. అంటే మీ కాన్ఫిడెన్స్ లెవెలు, మీ డ్రెస్ కోడ్, మీ బాడీ లాంగ్వేజ్, మీ లాంగ్వేజ్, రైట్? సో, మీరు చూసే విధానము, మీరు మాట్లాడే విధానము, మీ కాన్ఫిడెన్స్, దీనివల్లనే మీకు జాబ్ వస్తుంది. డిగ్రీలనే ఉంటాయి మనకు. ఆ డిగ్రీలో మీరు ఏం నేర్చుకున్నది ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి కదా ఫస్ట్. అది ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోయారనుకోండి, సో, మీ డిగ్రీ ఉన్నదంటే అదొక చిత్తు కాగితంతో సమానమే. కాబట్టి ఏంటంటే, మీ ఉన్న స్కిల్స్ బాగా ప్రెజెంట్ చేయండి. అంటే ప్రెజెంటేషన్ స్కిల్స్ ఉండాలి మనకు. ఫర్ ఎగ్జాంపుల్, మై హాబీస్ ఆర్ వాచింగ్ టీవీ అండ్ ప్లేయింగ్ గేమ్స్ అన్నాం ఫర్ ఎగ్జాంపుల్. సో, అతను ఒక గేమ్ గురించి మీరు అడిగాడు మిమ్మల్ని ఫర్ ఎగ్జాంపుల్. మీరు చెప్పలేకపోతున్నారు. అప్పుడు మనం జీరో కదా అది. సో, ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు ఏంటంటే, మిమ్మల్ని మీరు ప్రెజెంట్ చేసుకోగలగాలి. మీ డ్రెస్ కోడ్ గానీ, రైట్? మీ బాడీ లాంగ్వేజ్ గానీ, మీ షేక్ హ్యాండ్ గానీ, రైట్? మీరు నడిచే విధానం గానీ, అది హై కాన్ఫిడెన్స్ ఉండాలి మీకు. నెక్స్ట్ ఏంటి? వాళ్ళు అడిగే క్వెషన్ బాగా విని, వాళ్ళకి మనం ఆన్సర్ చేయగలగాలి. రైట్? మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బావుండాలి. సో, వాళ్ళు అడిగే క్వెషన్ మీకు అర్థమైతే, మీరు ఈజీగా ఆన్సర్ ఇవ్వగలుగుతారు. మీకు కాన్ఫిడెన్స్ బావుంటే ఆటోమేటిక్‌గా మీకు జాబ్ వచ్చేస్తుంది. థాంక్ యూ.